రైట్ డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై ఆత్మహత్యానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అమీన్పూర్ పరిధిలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్లతో కలిసి నివాసం ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ తల్లి తన ముగ్గురు పిల్లలకు అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించి అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించింది. డ్యూటీ నుంచి అర్ధరాత్రి భర్త వచ్చేసరికి పిల్లలు మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలో పడి ఉంది. చావు బతుకుల మధ్య ఉన్న భార్యను చూసిన భర్త వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిల్లల్ని చంపడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తల్లి రజిత భీరంగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఘటన జరిగిందా లేక దంపతుల మధ్య గొడవ కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై హత్యాయత్నం కేసులో 5 రోజులైన నిందితుడికి పోలీసులు చిక్కలేదు. దర్యాప్తులో అడుగడుగున సవాళ్లు ఎదురవుతుండడంతో పురోగతి కనిపించడం లేదు. సీసీ ఫుటేజీలు విస్తృతంగా పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవి చిక్కలేదు. దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. బాధితురాలికి అనుమానితుల ఫోటోలను మరోసారి చూపించి విచారణ వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై హత్యాయత్నం కేసులో 5 రోజులైన నిందితుడికి పోలీసులకు చిక్కలేదు. దర్యాప్తులో అడుగడుగున సవాళ్లు ఎదుర్కొంటడంతో పురోగతి కనిపించడం లేదు. సీసీ ఫుటేజీలు విస్తృతంగా పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవి చిక్కలేదు. దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. బాధితురాలికి అనుమానితుల ఫోటోలు మరోసారి చూపించి విచారణ వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. యూకే పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన సెగ తగిలింది. లండన్లోని వక్ఫ్ బోర్డ్ యూనివర్సిటీలో ఆమె ప్రసంగిస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. బెంగాల్లోని ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింస, ఆర్జీకర్ వైద్యరాలి హత్యాచార ఘటనపై వారు నిరసన వ్యక్తం చేశారు. వీటిని దీటుగా బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగ్ కళాశాలలో సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారిక అంశంపై మమతా బెనర్జీ మాట్లాడుతుండగా కొంతమంది విద్యార్థులు అడ్డుకున్నారు. ఆర్జీకర్లో విద్యార్థిని హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు చేతుపట్టుకొని నినాదాలు చేశారు. వీటికి బదులిస్తూ మీరు చెప్పేది వినపడట్లేదు, గట్టిగా చెప్పండి, ఆ కేసు పెండింగ్లో ఉందని మీకు తెలుసా, దాని దర్యాప్తు ఇప్పుడు మా చేతుల్లో లేదు, కేంద్రమే ఆ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇక్కడ రాజకీయాలు చేయకండని తెలిపింది. రాజకీయాలకు ఇది వేదిక కాదు, తాను దేశం తరపున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానని
ఇలా చేస్తే మీరు మన దేశాన్ని అవమానించినట్లే అని గట్టిగా బదులిచ్చారు. నంద్యాల జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోయారు. 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ ముందు కారం పొడి ప్యాకెట్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయాన్ని గమనించిన పోలీస్ ఇరు వర్గాలను చెదరగొట్టి గొడవను సద్దుమణిగించారు. నంద్యాల జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోయారు. 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ ముందు కారంపొడి ప్యాకెట్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయాన్ని గమనించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి గొడవను సద్దుమణిగించారు. మండు వేసవిలో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 10 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్ష రాసేందుకు విద్యార్థులు మండల కేంద్రాలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపానికి కొందరు విద్యార్థులు అక్కడికక్కడ అస్వస్థతకు గురవుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రం అయి ఉంటే అందులో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎవరైనా సరే అందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టి పంపాలని అధికారులు ఆదేశాలు అందాయి. అయితే ఈ నెల 21న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతున్నాయి. 10 పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 10 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్ష రాసేందుకు విద్యార్థులు మండల కేంద్రాలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపానికి కొందరు విద్యార్థులు అక్కడికక్కడే అస్వస్థతకు గురవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రం అయి ఉంటే అందులో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎవరైనా సరే అందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టి పంపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే ఈ నెల 21న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతున్నాయి. 10 పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంపై సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బీహార్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజ్కి వెళ్లాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. కాగా నేడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మక్కా మసీద్ ప్రాంగణంలో ఎంఐఎం పార్టీ తరపున సభ ఏర్పాటు చేసింది. దీనికోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
के इंतजाम का हिस्सा है। अगर ये स्टेज हमारा पुरसुकून रहेगा तो जमान जनाब कासिम रसूल इलियास साहब भी तशरीफ फरमाया धरने में और जनरल सेक्रेटरी बोर्ड भी इमारत शरिया बिहार झारखंड के अमीर शरीयत भी तशरीफ फरमाया धरने पर और तमाम नायब सदर बोर्ड। భద్రాచలం పట్టణం పోతులవారి వీధిలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన తాపే మేస్త్రి పడిసాల ఉపేందర్ మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సహాయక బృందాలు బయటకు తీశాయి. బుధవారం అర్ధరాత్రి తాపీ కార్మికుడు చల్లా కామేశ్వరరావును శిథిలాల నుంచి బయటకు తీసి ఏరియా ఆసుపత్రిలో తరలించగా మృతి చెందారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సింగరేణి బృందాల శిథిలాల తొలగింపు పనుల్లో పాల్గొన్నారు. అది